అఖిలపక్ష ఐక్య వేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ కి అఖిలపక్ష ఐక్య వేదిక సభ్యులచే ఘనమైన సన్మానం. వనపర్తి పట్టణానికి చెందిన అఖిలపక్షం ఐక్య వేదిక సభ్యులు సతీష్ యాదవ్ ఇంటికి వచ్చి సభ్యులు అధ్యక్షుడికి ఘనమైన సన్మానం చేశారు. సన్మానం తర్వాత సతీష్ యాదవ్ మాట్లాడుతూ 2004 సంవత్సరంలో మేము కొందరి ఫ్రెండ్స్ స్వచ్ఛందంగా పేద పిల్లలకు స్కూల్ పుస్తకాలు, బ్యాగులు ఖర్చులకు ఇస్తూ సమాజ సేవ చేయడానికి ముందుకు వచ్చామని, ఆ తర్వాత కరోనా సమయంలో కార్మికులకు భోజనాలు పెట్టించడం, వారికి సరుకులు ఇవ్వడం వంటి సేవా కార్యక్రమాలు చేశాము. ఇవి గమనించిన పలు స్వచ్ఛంద సంస్థలు మాకు ఈ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఖాదర్ బాషా, రమేష్, కొమ్ము చిన్నకేశవులు, వెంకటేశ్వర్లు, కొత్తగొల్ల శంకర్, యాదయ్య, బొడ్డుపల్లి సతీష్, రామస్వామి, కురుమూర్తి, నాగరాజు, రమేష్, రవి, నాగరాజు, సురేష్ యాదవ్, సాయి ప్రసాద్, ఎన్ రవి, పి నాగరాజు, ఏ చాణక్య తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. వనపర్తి పట్టణ ప్రజలకు మరియు పత్రికా విలేకరులకు మమ్మల్ని ఈరోజు ఈ స్థాయిలో నింపిన పత్రికా విలేకరులు, మేధావులకు ప్రత్యేక ధన్యవాదాలు. నాకు ఈరోజు డాక్టరేట్ వచ్చిందంటే కారణం 18 సంవత్సరాలుగా ప్రజాసేవ చేసే వచ్చింది, ప్రజాసేవలోనే వచ్చింది. ఈ డాక్టరేట్ అనేది మామూలుగా పిహెచ్డి దాని ద్వారా కాకుండా కొన్ని రంగాల్లో ప్రత్యేకత సాధిస్తే వస్తుంది. నేను 18 సంవత్సరాల నుంచి పేద పిల్లలను చదివించడం కానీ, సోషల్ సర్వీస్ చేయడం కానీ, కరోనా సమయంలో కార్మికులకు భోజనాలు పెట్టడం కానీ, కార్మికులకు వెంబడి ఉండడం కానీ, పోలీసులు వెంబడి ఉండడం కానీ, శ్వేతామంతి గారు కలెక్టర్ ఉన్నప్పుడు తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలకు 10,000 ఇవ్వడం కానీ, ఆ మేడం ప్రోత్సహిస్తే చాలా వరకు నేను ఇచ్చాను. ఇప్పటికీ 18 సంవత్సరాల నుండి తల్లిదండ్రులు లేని పిల్లలను కొన్ని స్కూళ్ళలో ఫ్రీగా చదివించడం, కొందరికి ఆర్థిక సహాయం చేయడం, వాళ్ళకు బట్టలు కానీ, బుక్స్ కానీ ఇప్పించడం, ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ మేము చేసిన కార్యక్రమంకు మాకు ఈరోజు డాక్టరేట్ వచ్చింది. డాక్టరేట్ నాకని కాదు, ఈరోజు నా ఎమ్మడి ఉండి నన్ను ప్రోత్సహిస్తూ నా అగ్రపక్షాన్ని నిలబెట్టిన మా మిత్రులు కానీ, విలేకరులు కానీ, మేధావులు కానీ, ముఖ్యంగా ఏంటంటే విలేకరులు. ఈరోజు వరకు విలేకరులు నాకు చేసిన సాయానికి వాళ్ళ మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ విలేకరులు ఎప్పటికీ వాళ్ళకు రుణపడి ఉంటానని చెప్తున్నాను. ఇప్పుడు వచ్చిన మాకు ఈ బాధ్యత రేపు వనపర్తి పట్టణానికి ఇంకా మంచి సేవ చేయడానికి మాకు సర్టిఫికేట్ ఇచ్చినట్లే మాకు బాధ్యత పెరిగింది. రేపు వనపర్తి ప్రజల ఆస్తులు కాపాడాలన్నా, వనపర్తి పట్టణకు ప్రజలకు ఏదైనా సూచన చేయాలన్నా, అవినీతి పనులకు అడ్డుపడాలన్నా, ఈ ప్రభుత్వాలకు సలహాలు ఇవ్వాలన్నా మా అఖిలపక్ష ఐక్య వేదిక అనేది ముందుంటుందని మేము సగంగా చెప్తున్నాను. ఈరోజు వచ్చిన నాకు ఇలా సన్మానం చేసిన అఖిలపక్ష ఐక్య వేదిక మరియు వివిధ కుల సంఘాలు మిత్రులకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. నిన్న కూడా గౌడ సంఘం వాళ్ళు చేశారు, ఉదయం విలేకరులు వచ్చారు. అందరూ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. మాకు బాధ్యత పెరిగింది. రేపటి నుండి మేము ఇంకో రకంగా, అంటే ఇప్పటివరకు ఉన్న అది కాకుండా ప్రజలకు ఏం చేయాలి అనే దాని మీద ముందుకు పోతామని చెప్తూ ముగిస్తాం. ధన్యవాదాలు.